యాసకాలం మొదలైపోయింది కదండి. నీసు కూరలు గీసు కూరలు అన్ని మానేసండి మనం మన గోదావరి జిల్లా స్టైల్లో పచ్చి పులుసు చేసుకొని తినండి. పచ్చి పులుసు చేసుకోనండి మంచిగా చల్ల గాలికి మడత మంచం వేసుకొని కూర్చొని వేడి వేడి పొగలొచ్చే అన్నంలోనండి ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే భలే హాయిగా ఉంటదండి. ఒంటికి కూడా మంచి సలవ చేస్తదండి. పచ్చి పులుసుతో పాటు ముద్దపప్పు కూడా చేసుకోనండి. ఈ పచ్చి పులుసు ముద్దపప్పు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటదండి. ఈ పచ్చి పులుసులోకండి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, తాలింపులు, ఎండుమిరకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఒక వంకాయ, చింతపండు పులుసు, ఉప్పు, నూనె ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాల్లో పచ్చి పులుసు రెడీ చేసుకోవచ్చండి. ముందేం చేస్తారంటే అండి పొయ్యిలు గిచ్చుకొని దాని మీద ఏమన్నా జల్లెలు లాంటిది పెట్టుకోనండి. దాని మీద పచ్చిమిరకాయలు పెట్టి అటు ఇటు తిప్పుతా బాగా కాల్చుకోవాలండి. పచ్చిమిరకాయలు పక్క తీసేసుకోనండి. బాగా కాలిన తర్వాత వంకాయకి కొద్దిగా నూనె రాయండి. నూనె రాసి సేమ్ పచ్చిమిరకాయలు కాల్చినట్టే లోపల వరకు బాగా ఉడికేలాగా వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చేసుకోవాలండి. వంకాయ కాలిపోయిన తర్వాత అండి ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోనండి. మనం ఇందాక బాగా కాల్చుకున్న పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి అవి కూడా చేతితో బాగా నలిపేసి ఆ గిన్నెలో వేసేయండి. పచ్చిమిరకాయలు వేసిన తర్వాత అండి వంకాయ కాల్చుకున్నాం కదండి వంకాయ పైన నల్లగా కాలిన తోలంతా తీసేయండి. తోలుతో పాటు దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేసి మొత్తం వంకాయ గుజ్జంతా కూడా గిన్నెలో వేసేయండి. ఈ పచ్చి పులుసు బాగా టేస్ట్ రావాలంటే అండి మీరు చేయాల్సిన పని ఉంది, అది ఇప్పుడే చేయాలండి. మీరు ప్లేట్లో వేసిన వంకాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఎన్నిటిలోంచి బాగా రసం వచ్చేదాకా బాగా గట్టిగా కలపండి. ఈ అంత బాగా కలిపితే అండి అన్ని కలిసేలాగా అంత టేస్ట్ ఉంటుందండి. మరి తర్వాత కాల్చుకున్న వంకాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత అండి ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని మనం వంట స్టార్టింగ్ లో నానబెట్టుకోవాలండి. అది ఇప్పుడు పని చేస్తుంది అన్నమాట. దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోనండి బాగా పిండి దాంట్లోంచి బాగా పులుసు తీయాలండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అండి మీరు ఎంత పిండితే అంత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా మనం చింతపండు తుక్కు రాకుండా నీట్ గా గిన్నెలేసి ఇప్పుడు ఈ చింతపండు లోపల ఉన్న పచ్చిమిరకాయలు, వంకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకసారి చేతితోనే కలుపుకోండి, గరిటతో కాకుండా. గరిటతో కూడా కలుపుకోవచ్చు కానండి, కానీ చేతితో కలిపితే బాగా కలుపుతాయండి కింద ఉన్న అన్ని కూడా. తర్వాత ఏం చేస్తారంటే అండి పొయ్యిలు గిచ్చుకోండి, దాని మీద దాక పెట్టుకోండి. దాంట్లో నూనె వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత తాలింపులు వేసుకోండి. తాలింపులు బాగా వేపుకున్న తర్వాత అండి ఒక 2 ఎండుమిరకాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా వేపేసుకోండి. పచ్చి పులుసులోకి తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదండి, అది మీ ఇష్టం అండి. పొయ్యి మీద తాలింపు బాగా వేగిన తర్వాత అండి మనం రెడీ చేసుకున్న ఈ పచ్చి పులుసు గిన్నెలోంచి డైరెక్ట్ గా తాలింపు గిన్నెలోకి తిప్పేయండి. ఈ తాలింపు గిన్నెలోకి ఈ పచ్చి పులుసు వేసిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుందండి. భలే ఉంటది ఆ వాసన. ఈ పచ్చి పులుసు అనేది ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎవరికీ తెలియట్లేదండి. ఒకసారి చేసి పెట్టి అలవాటు చేయండి, చాలా మంచిది, ఆరోగ్యం కూడా. ఈ పచ్చి పులుసుని వేడి అన్నంలో తింటే భలే బ్రహ్మాండంగా ఉంటదండి. ఆ తర్వాత దీనికి తగ్గట్టు ముద్దపప్పు చేసుకోవాలండి. పచ్చి పులుసులో బాగా మునిగిపోయిన అన్నంలోనండి ముద్దపప్పు వేసుకొని ఈ పచ్చి పులుసు, ముద్దపప్పు, అన్నం బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ జీవితంలో మర్చిపోలేరండి. ఆ రేంజ్ లో ఉంటది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.